అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఈ బ్రేకింగ్ న్యూస్ చూడాలంటే కనుక మీ గుండెని కాస్త ధైర్యం తెచ్చుకోండి. మీ గుండెల్లో ధైర్యం నింపుకునే ప్రయత్నం చేయండి. ఆ ధైర్యం ఉంటేనే ఈ కథను చూడండి. అవును, హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఆ బాలిక తండ్రే ఆ చిన్నారి భవిష్యత్తుని చిదివేశాడు. బాలిక తండ్రి బానోతు నరేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరిగింది. ఇంటికి సమీపంలోని బాలిక వసంత మృతదేహాన్ని గుర్తించారు. అవును, మీరు వింటున్నది నేనంటోంది అక్షర సత్యం. నాన్నంటే బలం, నాన్నంటే ధైర్యం, నాన్నంటే నమ్మకం, నాన్నే తన ఆస్తి. ఒక విధంగా చెప్పాలంటే నాన్నే సర్వస్వం. ఏ దాడి తన మీద జరగకుండా డాడీ ఉంటాడు అనే నమ్మకం ప్రతి ఆడపిల్లలో అణువణువులో ఉంటుంది. ఈ కథనానికి సంబంధించి చూసినప్పుడు బహుశా అందరి కళ్ళల్లో కన్నీరు తప్పకుండా తిరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లోనో లేకపోతే ఎక్కడెక్కడో వింటాం తప్ప మన తెలుగు రాష్ట్రంలో ఇది జరుగుతుందా అని నమ్మడం కూడా కష్టమే. అశ్లీల వీడియోలు, కాస్త కఠినంగానే మాట్లాడుతున్నాను, భరించే ప్రయత్నం చేయండి. బూతు వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైపోయాడు తండ్రి బానోతు నరేష్. తన కోరిక తీర్చాలంటూ సొంత కూతురు వసంతపై ఒత్తిడి చేశాడు. ఛీ అనే మాట సాధారణ ప్రజల నుంచి వినిపిస్తోంది. అవును, ఎందుకంటే తన బిడ్డ మీద ఇంతటి అఘాయిత్యం, అంత అదుపు తప్పిపోయాడా? తన మీద తనకి అంత కంట్రోల్ లేదా అనే మాట వినిపిస్తోంది. అమ్మకు చెప్తా అని బాలిక అరిచింది, అంతే. కూతురని కూడా చూడలేదే. అంత కసాయి తత్వం పెంచుకున్నాడు నరేష్. కూతురని కూడా చూడకుండా వసంత ప్రాణాన్ని బలి తీసుకున్నాడు, చంపేశాడు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లికి చెప్తా అంతే ఆక్రోశంతో ఊగిపోయాడు. తన కూతురని చూడకుండా తన జీవితంలో వసంతాన్ని నింపాల్సిన ఆ తండ్రి పూర్తిగా ప్రాణాన్ని తీసేశాడు, చంపేశాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్ళి తలను నేలకేసి కొట్టాడు, హత్య చేశాడు. 11 నిమిషాల్లోనే నవమాసాలు మోసిన ఆ తల్లికి కడుపు కోతను మిగిల్చాడు నరేష్. చనిపోయిందా లేదా అని మరోసారి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చెక్ చేస్తూ వచ్చాడంటే ఎంత పైశాచికత్వం, ఎంత ఆ మాట కూడా నాకు రావట్లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒక కన్న తండ్రి అంతటి దారుణానికి పాల్పడతాడా? నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి కథనాలు చూసినప్పుడు. అయితే ఇక్కడ తర్వాత కూతురు మిస్ అయిందని భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత నటకిరీటో మరి ఇక్కడ. బానోతు నరేష్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మణ్ తండాకు చెందిన వ్యక్తి నరేష్. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చాడు నరేష్. తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చాడు. వలస వచ్చిన 15 రోజులకే కూతురిని హత్య చేశాడు ఈ దుర్మార్గుడు అనే మాట సామాన్యుడి ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. అయితే ఇంత చేసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా తమదైన స్టైల్లో విచారిస్తే అసలు బండారం బయటపడింది. ఈ నరేష్ వ్యవహారం బయటపడింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక తండ్రి బానోతు నరేషే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరిగింది. ఇంటికి సమీపంలోని
బాలిక వసంత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ కథనం చెప్తున్నప్పుడు నిజంగా ఒక వణుకొస్తోంది. మాటల్లోనే కాదు, మాట వింటున్నప్పుడు కూడా, ఈ కథనం చూసినప్పుడే ఒళ్ళు జలధరించిపోయింది, వణికిపోతుంది మాట మాట్లాడుతున్నప్పుడు కూడా. ఎందుకంటే ఒక బాలిక, దట్టు తన కూతురు జీవితాన్ని ఒక తండ్రి ఇంతలా చిదిమేస్తాడా? అసలు ఆ ఆలోచనైనా వస్తుందా? ఒక అసభ్యకరమైన, అవును, అటువంటి అంశానికి సంబంధించి బానిస అయిపోతే మనిషి ఎంత వికృతానికి పాల్పడతాడు, దానికి ఉదాహరణ ఈ ఘటన. మాటరాని మూగజీవులు, పక్షులు కూడా తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాయి. తిండి మానేసి ఏమీ ఉండవు కొన్ని సందర్భాల్లో, పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు. ఒక్కసారి వాటి గురించి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. తిండి మానేసి మరి తమ పిల్లల్ని కాపాడుకుంటాయి. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని కష్టాలను ఎదురించి వాటికి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టి పెంచి పోషించి అప్పుడు వాటికి రెక్కలొచ్చి ఎగరగలవు అనుకున్న తర్వాత మాత్రమే వెళ్తాయి. అంటే అటువంటి కేవలం మాటలు రాని ఆ మూగజీవులే అంతటి సభ్యతను ప్రదర్శిస్తే మాటలు వచ్చిన మనిషి, బహుశా మనిషి అనే మాట కూడా ఈ నరేష్ అనే వ్యక్తికి వాడకూడదేమో, ఉపయోగించకూడదేమో. మనుషుల మధ్యలో తిరుగుతున్న మృగం ఇతగాడు. మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ నెల 7వ తారీఖున ఒక 12 సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్ మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి దానిలో ఒక 4 టీంలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా సెర్చ్ చేయటం, క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో 13వ తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది, డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 7వ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు, మా నేటివ్ విలేజ్ మరిపెడ, మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్, అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళటం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తండాలో ఆ కిరాణా షాపులు ఉంటాయి, నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టువర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది. తీసుకొని వెళ్ళటం జరిగిన తర్వాత తండ్రి మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగడ్డ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది. ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ మన కుకింగ్ కోసం ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత తిరిగి వచ్చిండు, ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం దర్యాప్తు చేయడం ప్రారంభించాం. కాకపోతే మాకు డే 1 నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది. అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు, అన్ని ఫుటేజీలు, అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి.
బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిండు, ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కు సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో. ఒక 2 రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టయి అతని కోరికను తన సొంత కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకుపోవడం జరిగింది ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి అతను 9 గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పిన తర్వాత అదే అమ్మాయి ఫాదరు 10 గంటల ప్రాంతంలో అమ్మాయిని ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీదకి రావటం, మెయిన్ రోడ్డు మీద నుంచి లోకి పోయే కాలిబాట దగ్గర 2 వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం. అది 10 గంటల 2:55 బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ 11 నిమిషాల తర్వాత అంటే 10:13 అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది. దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గన్లు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం. మొత్తం 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు, అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూరు, కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీంద్ర గారు, అదేవిధంగా ఆర్సీపురం డిఐ గారు సంజీవ్, ఈ 4 టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే వారి ఆర్థిక స్తోమతను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు. అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే మనకి సొసైటీలో రేపు ఏమైనా జరిగినా మనకి జరగవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు. ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.